మరి దేవునికి మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అని దేవుడు పౌలు గారి చేత సంఘాలకు రాయించినటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం లాస్ట్లో ఈ మాట చూద్దాం. ప్రతి విశ్వాసి కూడా తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాల్సిందే. ప్రతి ఒక్కరూ దేవునికి జవాబుదారులే. చిన్న పెద్ద అని, పురుషుడు స్త్రీ అని, ధనికము పేద అని లేదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, దేవుని నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. కొరింథీ సంఘానికి రాయబడినటువంటి మరి పత్రికలో, 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట కూడా చూద్దాం. మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దేహముతో జరిగించిన వాటి ఫలం పొందునట్లుగా మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, గ్రహించాలని ఈ రాత్రికాల సమయంలో దేవుని వర్తమానం తెలియచేస్తూ ఉంది. ఏమి లెక్కలు అంటే మనం అన్ని చెప్పలేం, కానీ టైం కొద్దిగా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు నేను ఈ విషయాన్ని చెప్తాను. దావీదు గ్రహించిన విషయం ఏమిటంటే 56 కీర్తన 8వ వచనం, నా సంచారములను అంటే ఏంటి? సంచారములంటే సంచరించినవి, మన మార్గం సంచరించినవన్నిటిని గురించి కూడా దేవుడు ఆల్రెడీ లెక్క పెట్టి ఉంచాడు, రికార్డు రాయించి ఉంచాడు. మనం న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు వాటికి లెక్క అప్పగించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం సంచరించే విషయములో చాలా జాగ్రత్తగా ఉండటం అన్నది చాలా మంచిది. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే 34వ అధ్యాయము 21వ వచనం, దేవుని దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టి మన మార్గాల మీద ఉన్నాయి, మన క్రియల మీద ఉన్నాయి, మన ప్రవర్తన మీద ఉంది, మనం చేసే ప్రతి పని మీద దేవుని కనుదృష్టి ఉంది. దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆ విషయం మనకు తెలుసు. జకరియా గారు రాస్తాడు కదా, 4వ అధ్యాయం 10వ వచనంలో, లోకమంతా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుంది. దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది, కనిపెడతా ఉంది అన్న విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి నీ విషయాలైనా నా విషయాలైనా మన అందరి విషయాలన్నీ కూడా దేవుడు కనిపెడతానే ఉన్నాడు. లెక్కపత్రం లేకుండా జీవించటానికి క్రైస్తవ జీవితంలో అవకాశం ఏమాత్రము లేదు. కాబట్టి చాలా పగడ్బందీగా అన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా భయభక్తులతో జీవించవలసిన పరిస్థితి మన ముందు ఉంది. ఇంకా లోకాన్ని చూస్తూ ఉంటే, లోకములో పరిస్థితులు గమనిస్తూ ఉంటే రాకడి దినాలు చాలా చాలా సమీపంగా ఉన్నవన్నీ ఆ విషయము మనకు అర్థమవుతూ ఉంది. యోబు తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయం 11వ వచనం, దేవుడు నరుణ్ణి కలుగొచ్చేశాడు, చర్మముతోను మాంసముతోను దేవుడు కప్పాడు, ఎముకలతోను నరములతోను దేవుడు సంధించాడు, జీవాన్ని ఇచ్చాడు. దేవుడిదంతా దేవుని కృప ద్వారే. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ శరీరము దేవుడు మనకిచ్చింది, దేవుడిచ్చింది. శ్వాస దేవుడిచ్చింది,
కాబట్టి దేవుడు మనల్ని కృపచేతనే కలుగ చేశాడు. ఈ లోకములో మనకి ఈ లోకంలోకి పంపించాడు. చదువమ్మ. ఆ ఇంకా సంరక్షణ చూపిస్తా ఉన్నాడు. మన ఆత్మను శరీరం నుంచి విడిచిపోకుండా కాపాడుతూ ఉంటున్నాడు. ఇదంతా దేవుడు కృపచేత, ప్రేమ చేత దేవుడు చేస్తున్నటువంటి గొప్ప పనులు. అయినప్పటికీ, ఇంత ప్రేమ చూపించినప్పటికీ, ఇంత కృప చూపించినప్పటికీ మనలో లోపాలు కూడా ఆయన కనిపెడతాడు. మన లోపాల గురించి కూడా దేవుడు చూస్తాడు. చదువమ్మ. పాపం చేస్తే వదిలిపెట్టడు. ఇంత ప్రేమ చూపించినా, ఇంత కృప చూపించినా, మనల్ని ఇంత కలుగ చేసి మనల్ని ఈ లోకానికి పంపించి కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఉన్నప్పటికీ లోపాలు కనిపెడతాడు. పాపాలు కూడా అన్నీ చూస్తాడు. అన్నీ రికార్డ్ చేయబడతాయి. దోషములు కూడా పరిహారము చేయబడవు. దాని నిమిత్తము బాధలు కలిగిస్తాడు. మారటం కోసం, మార్పు చెందటం కోసం, ఒప్పుకోవటం కోసం, పశ్చాత్తాపడి క్షమాపణ అడగటం కోసం దేవుడు శిక్షను అనుమతిస్తాడు. ఈ సత్యము యేబు గమనించాడు, గ్రహించాడు. ఆ విషయాన్ని మనం కూడా గమనించాలి. యోధా గోత్రము చాలా గొప్పది గోత్రాలన్నిటిలో. ఎందుకంటే ఆ గోత్రములోనే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చిన సంగతి మనకు తెలుసు. యోధా విషయంలో కూడా ఒక మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథములో దేవుడు రాయించిన మాట 17వ అధ్యాయం 2వ వచనం. యోధా పాపము ఇనుప దండముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖించబడి ఉంది. ఇంక రిమూవల్ పనికిరావు, చెరిపేసే ప్రసక్తే లేదు. ఎంత భద్రము చేయబడతా ఉందో, ఎంత పగడ్బందీగా. యోధా పాపమే కాదు, మనలో ఎవరు చేసిన పాపాలైనా కూడా రికార్డ్ చేయబడతాయి, గ్రంథస్థం చేయబడతాయి. మనం న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. ఆ గ్రంథాలను బట్టి మనకు తీర్పులు ఉంటాయి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా, ఎఫ్రాయిము ఆయన ఎంతో అభివృద్ధి చెందినవాడు. యోసేపు 2వ కుమారుడు. ఐగుప్తు దేశములో యోసేపు అధికారి అయిన తర్వాత మనష్షే పుట్టాడు, తర్వాత ఎఫ్రాయిము పుట్టాడు. వీరికి యోసేపు గోత్రములో అర్ధగోత్రాలు, చెరొక అర్ధగోత్రం వచ్చింది. అంతా వీళ్ళకి మరి అవకాశం లేదు కదా. యాకోబు సంతతికే కదా, వాళ్ళ గోత్రాలకే కదా ఏది ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఏర్పాటు, ప్రణాళిక. కానీ దేవుడు మనష్షేకు, ఎఫ్రాయిముకు కూడా ఇచ్చాడు. యోసేపు అర్ధగోత్రం, ఒకటి ఇటు అటు, ఒకటి కాలువ ఒడ్డున అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది కదా. నిలబడ్డప్పుడు వాళ్ళు వేసుకున్నారు కదా. అలాంటి సమయంలో ఎఫ్రాయిము గురించి కూడా ఒక మాట రాస్తాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉంది. ఎవరి పాపమైనా సరే, ఎవరి దోషమైనా సరే అన్నీ లిఖించబడతాయి, భద్రము చేయబడతాయి. మోషే ప్రార్థనలు చేస్తాడు కదా, నా రహస్య పాపములు నీ ఎదుట ఉంచబడవి, నీ ముఖ కాంతిలో నా పాపములన్నీ కనబడుతున్నవి అని మోషే గారు ప్రార్థన చేస్తాడు. మనకి అన్నీ తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి అవిధేయమైన పని రికార్డ్ చేయబడుతుంది. దాని గురించి మనం తప్పనిసరిగా లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ ఉపవాస దినముల్లో మనం చేయవలసింది ఏమిటంటే, ముందుగా ఒప్పుకోవటం అన్నది, సరిదిద్దుకోవటం అన్నది ఉపవాస దినాల్లో చేసినటువంటి ప్రాముఖ్యమైన పనిగా మనం చూస్తున్నాం.
ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు, మిస్పాలో కూడుకున్న వాళ్ళైనా అదే ఒప్పుకొని చేశారు కదా. మరి ఎజ్రా గారు, నెహెమ్యా గారు కూడా వాళ్ళు కూడా ఆ విధంగానే పాపములు ఒప్పుకొని చేశారు. గొప్ప నాయకులైనప్పటికీ, ధర్మశాస్త్రములో ప్రావీణులైనప్పటికీ కూడా వారు కూడా తప్పొప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసి ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రతిదీ భద్రము చేయబడుతుంది కాబట్టి భయము నుండి పాపము చేయకుడి అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. కీర్తనకారుడు రాస్తాడు ఈ మాట. 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఈ మాట. మనం చూడాలంటే కీర్తన గ్రంథంలో భయము నుండి పాపము చేయకుడి. భయం ఉంటే పాపము చేయలేం. అది ఏ షేపు చేశాడు చూసాం మనం. మనం భయం అన్ని తాత్కాలికమైనవే, మనకి ఆశ కలిగినవి మన ఎదురు పడినంత వరకే మనం భయభక్తులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి ఆశ కలిగినవి మన ముందుకు వచ్చినప్పుడు మనం మరి పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ దినాల్లోనైనా సరే మనం సరి చేసుకుందాం. ఎందుకంటే రాకడి దినాలు ఉన్నాయి, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన తరుణాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది అని వాక్యం చెబుతూ ఉంది. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఉంది, నాలుక ఉంది, నరం లేనిది, ఎముక లేనిది అని ఏదో రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు కదా. నిజంగా నాలుక పడే అదిరిపాటు అగ్నిగుండంలో తెలిసిద్ది. దాని ప్రభావం ధనవంతుడు కేకేసి నా నాలుకను సల్లార్చడానికి లాజను పంపమన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి నాలుక పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంలో మనం నాలుకతో మాట్లాడే ప్రతి పలుకు కూడా రికార్డ్ చేయబడుతుంది. మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా గ్రంథస్థము చేయబడతవి. కాబట్టి వాటి గురించి నువ్వు లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడమని వాక్యము తెలియచేస్తూ ఉంది. నోటిని అదుపులో పెట్టుకోమని చెబుతూ ఉంది. నువ్వు ఏమన్నా చెప్పదలుచుకుంటే అవునంటే అవును, కాదు. 37వ వచనం చదవండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు. మనం మాట్లాడే మాటలను బట్టే మనం నీతిమంతులమా లేకపోతే అపరాధులమా అన్న విషయాలు లెక్కించబడతాయి, గ్రంథస్థము చేయబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి. మనం ప్రతి దానికి జవాబుదారులము. దేవుడు లెక్కపత్రం లేనటువంటి దేవుడు కాదు. అంతా క్రమమైనటువంటి విధానము, క్రమమైన పద్ధతులు ఉన్నవి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చాలా గమనించాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మన పెదవులన్నీ అబద్ధములాడిన పెదవులే. నీ పెదవులతో ఎప్పుడు అబద్ధమాడలేదా? అబద్ధమాడితే లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. నువ్వు ఎప్పుడు ఎవరితో అబద్ధం చెప్పావో, ఏ అబద్ధం చెప్పావో, ఎక్కడ అబద్ధం చెప్పావో అవన్నీ కూడా దేవుడు గ్రంథస్థం చేస్తాడు. అన్నిటికీ లెక్క అడుగుతాడు, మన ముందు ఉంచి గద్దిస్తాడు అన్న మాటలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది. చదువమ్మా. నీ నాలుక కీడు వచనాలు వచించింది, నీ నాలుక శాపనార్థాలు పెట్టింది, నీ నాలుక ఎప్పుడు కీడులే పలికింది. దాన్ని బట్టి కూడా నువ్వు లెక్క అప్పగించాలి. నా ప్రజలు, నేను దీవించిన ప్రజలను నువ్వు శపించటానికి, విమర్శించటానికి, కీడు పలకటానికి నువ్వెంత నేనెంత, మనం ఎంతటి వారము. కాబట్టి ఎవరిని శపించటము కానీ, విమర్శించటము కానీ, విరోధంగా మాట్లాడటం కానీ చేయకూడదు. అన్నీ కూడా గ్రంథస్థం చేయబడతాయి. విరోధంగా మాట్లాడిన వారు కుష్ఠరోగానికి గురైన వాళ్ళు ఉన్నారు. విరోధంగా మాట్లాడిన వారు భూమి ఇడిసి
మింగివేసిన వాళ్ళు ఉన్నారు. చాలా సన్నివేశాలు బైబిల్ గ్రంథములో మనకి ఉదాహరణగా దేవుడు ఉంచాడు. కాబట్టి భయం కలిగి మనం మాట్లాడాలి. ఒకరి గురించి మాట్లాడుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒకరి గురించి చెప్పుకోవటం తేలికైన విషయం కాదు. అసలు ఉపవాసం ఉండేటప్పుడు అసలు లోకము వార్తలు కూడా చెప్పుకోవద్దని ఘంటాపదంగా వాక్యము తెలియచేస్తా ఉంది. యెషయా రాస్తాడు, అది 58వ అధ్యాయము ఉపవాసం గురించి రాయబడినటువంటి అధ్యాయం. దాంట్లో పక్క పేజీ 13వ వచనంలో ఆ ఏరియాలో ఉంటుంది. మీరు లోక వార్తలు చెప్పకూడదు, మాట్లాడుకోకూడదు. ఉపవాసాలుండి పోట్లాడుకోవటాలు, గొడవ పట్టాలు, విరోధమైన మాటలు మాట్లాడటాలు ఇవి చేయకూడదు అని వాక్యము గద్దిస్తూ ఉంది, హెచ్చరిక చేస్తూ ఉంది. అయినా మన బుద్ధి, వంకర బుద్ధి మారదు. ఎన్నాళ్ళైనా సరే మనకు మేలు చేసే వాళ్ళ గురించే చెడ్డగా మాట్లాడుకోవటం, వెనక విమర్శించుకోవటం, విరోధంగా మాట్లాడటం ఇవన్నీ రికార్డ్ చేయబడతా ఉన్నాయి. ఒకరోజు దేవుడు లెక్క అప్పగించవలసిన స్థితిలో ఉంటారు. అందుకని అలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదని ప్రేమతో నేను ఈ మాటలు దేవుని నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆ విషయాలు మీరు గమనించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఓసారి దేవుణ్ణి కూడా విమర్శిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ విషయంలో కూడా దూషణ మాటలు మాట్లాడతాం. మన యేసుప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 12 చదివాం కదా, ఇప్పుడు 34 చదువుదాం. మంచి మాటలు మాట్లాడలేదంటే సర్ప సంతానం అయితేనే, సైతాను సంతానం. హృదయము నిండి ఉన్న దాంతో నోరు మాట్లాడితే, నీ హృదయంలో కుళ్ళుంటే కుళ్ళు మాటలు వస్తాయి. నీ హృదయంలో ఏముంటే ఆ మాటలే బయటకు వస్తాయి. హృదయం ఉన్న నిండి దాంతో నువ్వు మాట్లాడుతున్నావు. గర్వపు మాటల, కత్తి పోట్లు వంటి మాటల, గాయపరిచే మాటల, విమర్శించే మాటల, ఏం మాటలైనా నీ హృదయంలో ఏది నిన్నుంటే అదే మాటలే వస్తాయి. చదువమ్మ. మంచోడు మంచి మాటలు మాట్లాడతాడు, సజ్జనుడు మంచివాడు మంచి మాటలు మాట్లాడతాడు. దుర్జనుడు అంటే చెడ్డోడు, దుర్మార్గుడు, వాడి మాటలు వాడి బుద్ధిని అనుసరించి మాట్లాడతాడు. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే, కాబట్టి ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినాన లెక్క అప్పగించాలి. జాగ్రత్తగా ఉండండి. వాక్ స్వతంత్రం ఉన్నంత మాత్రాన నాలుకను జాడించమాకండి. చదువమ్మ. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏ యుగంలో కూడా పాప క్షమాపణే లేదు. యేసు ప్రభువారిని కాదన్నా కూడా వారికి యేసై క్షమాపణ ఇస్తాడు. కానీ ఆత్మ విషయంలో విమర్శలు పనికిరావు. ఆత్మ గురించి ఎక్కువగా విమర్శలు చేయమాకండి. తెలియని దాని బుద్ధికి మించిన మాటలు మాట్లాడమాకండి. ఏం చేసినా దేవుని చిత్తములో దేనిమైన ఏర్పాట్లోనే చేస్తున్నాం. మంచి చేసే వాళ్ళకే పేర్లు పెడతా ఉంటే నష్టపోతారు. లెక్క దేవునికి అప్పగించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. కొన్ని మాటలు అంటాడు సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు అంటే గాయాలు కలిగించే మాటలు చాలా భయంకరం అండి. లెక్కప్ప చెప్పాలి. నీ మాటల వల్ల ఎవరు హృదయం గాయపడ్డా సరే నువ్వు తీర్పులోకి వెళ్తావు. అందుకని ఎదుటి వారిని గాయపరిచే మాటలు మాట్లాడకూడటం. 120వ కీర్తన 2వ వచనం. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించి. ఎందుకంటే అబద్ధాలు మోసకరమైన ప్రాణానికి ఎంతో హాని కలిగి చేస్తాయి. ప్రాణం తీస్తాయి. ఒక మాట చెప్పాలంటే కోరి కోరి ప్రాణహాని తెచ్చుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, రోజులు బాగుండలేదు, పరిస్థితులు బాగుండలేదు. భక్తిగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవునికి భయపడండి.
చదవరా, 4 వచ్చిందా చదువు. ఆ, అలాంటి నాలుకను ఏం చేయమంటాడంటే తంగేడు నిప్పులతో కాల్చమంటున్నాడు. ఆ, ఆ, బాణాలేసి కొట్టు అంటున్నాడు. ఆ, సర్లేమ్మ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోట అబద్ధాలు రాకూడదు, మోసకరమైన మాటలు రాకూడదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొకటి, దేవుడు లెక్క అడిగే విషయంలో అడుగు జాడలు కూడా లెక్కిస్తాడు దేవుడు. ఆ విషయం యోబు గ్రంథం 31వ అధ్యాయం చదువుదాం, 4వ వచనం. దేవుడికి మన ప్రవర్తన తెలుసు, మన బుద్ధి తెలుసు. దేవుడు నీ నడకలన్నీ, నీ అడుగులు ఎట్ట పడుతున్నాయో అన్నాయన్నీ దేవుడికి తెలుసుకొనే ఉన్నాడు. అన్ని రికార్డ్ అవుతున్నాయి, అన్ని గ్రంథస్థం చేయబడుతున్నాయి. ఇది మనకేం తెలియదులే అనుకోవద్దు. 14వ అధ్యాయం 16వ వచనం. అన్ని అతిక్రమాలు కూడా భద్రం చేయబడుతున్నాయి, దోషములు భద్రంగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ ఏం మిస్ అవ్వట్లా, ఏం రాలేదు. తగిన శిక్ష వెంటనే జరగటం లేదు కాబట్టి మానవులు భయం విడిచి పాపం చేస్తున్నారని కూడా వాక్యం తెలియచేస్తూ ఉంది. పాత నిబంధన కాలంలో వెంటనే ముట్టుకుంటేనే చచ్చిపోయేవాళ్ళు, వెంటనే శిక్ష వచ్చేది. కానీ కృపాకాలంలో దేవుడు క్షమిస్తూ ఉంటే భయం లేకుండా మంచి చేసే వారికే పేర్లు పెట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానివల్ల చాలా పనిష్మెంట్కి గురవుతారు. మీకు అర్థం కావట్లేదు, నా ప్రేమతో ఎంత చెబుతున్నా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి దానికి లెక్క అప్పగించాలి, లెక్క అప్పచెప్పాల్సిందే. మనం ఎంత సువర్ణమైన శోధించబడతాం. 23వ అధ్యాయం కూడా చూద్దాం, 10వ వచనం. దేవుడు తెలుసు, దేవుడు శోధిస్తాడు, పుటం వేస్తాడు. నా పాదములు అడుగు జాడల్లో ఇడవక నడిచినాయి. తొలగు నడుస్తున్నావా, తొలగ నడవడుతున్నావా అన్నది కూడా గ్రంథస్థం చేయబడతవి, ముద్రించబడతవి. అందుకనే యోబును దేవుడు దీవించాడు. ఆ విషయాలు మీరు గమనించాలి. ఆశాపు రాస్తాడు కీర్తనలో, 73 కీర్తన 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే ఎడమాయను. నిజంగా అడుగులు జారే పరిస్థితుల్లో ఉంటున్నారు కదా, రాంగ్ స్టెప్ చేస్తూ ఉన్నారు. రాంగ్ స్టెప్ వేస్తే లిఖించబడతాయి కదా. ఆశాపును దేవుడు క్షమించాడు. జరగబోయే పరిస్థితి కళ్ళ ముందు పెట్టాలకే అప్పుడు అయా నువ్వు ఉండగా నాకేం అవసరం లేదని ఆయన చెప్పుకున్న సంగతులు మనకు తెలుసు కదా. కోరహ కుమారులు కూడా రాస్తారు 44వ అధ్యాయంలో 18వ వచనం. ఎంత శోధన వచ్చినా కూడా వాళ్ళ నాన్న కుటుంబం అంతా, సాంపాద్యం అంతా కూడా భూమి నెర్రించి మింగిన, బతికుండంగానే పాతాళానికి వెళ్ళిపోయినా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కోరహ కుమారులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి దేనికోసం భక్తి చేస్తున్నావు అన్నది కూడా లెక్కించబడుతుంది. దేవుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని కోరుకునే వారంగా ఉంటున్నాం, కానీ దేవునికి మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి ప్రశ్న జనాల్లో రావటం లేదు. అన్నీ కూడా లిఖించబడతవి. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే, మనకి ఇవ్వబడిన తలాంతులకు కూడా లెక్కప్ప చెప్పాలి. ఆ విషయాన్ని కూడా చెప్తాను మీకు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. యజమానుడు వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ముందు అప్పగించి వెళ్ళాడు, తర్వాత వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా అప్పగించి వెళ్ళారు, మళ్ళీ వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కి 5 సంపాదించాడు. బల నమ్మకమైన మంచి దాసుడా,
నువ్వు కొంచెంలోనే నమ్మకంగా ఉన్నావు, ఇంక అనేక మంటి మీద నేను ఉంచుతున్నాను. అంతేకాదు నీ యజమాని సంతోషంలో పరలోకంలో పాలు పొందుదువు అని చెప్పాడు. ఆ 2 తలాంతులు ఇచ్చినవాడు రెండిటికి 2 సంపాదించాడు కాబట్టి వాడిని కూడా అదే అన్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బల మంచి దాసుడా అన్నాడు. యజమాని సంతోషంలో పాలు పొందమన్నాడు. కానీ ఒక్క తలాంతు తీసుకున్నవాడు చేయలేదు. పనికి మాలిన సోమరి దాసుడు. 30వ వచనం చూద్దాం. పనికి మాలిన దాసుడా, ఎలుపటి చీకటిలో దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించుకోకపోతే పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది, అగ్నిగుండంలో పడవేయబడుతుంది, పలుగొరుక్కోవటము, అగ్ని ఆరద్దు అక్కడ. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుడు నీకేం తలాంతులు ఇచ్చాడు, దాన్ని ఉపయోగిస్తున్నావా? ముందు నిర్ణయం తీసుకోవటం తేలిగ్గానే ఉంటుంది. నిర్ణయం తీసుకున్నదాకా దాన్ని పాటించకపోతే వచ్చే విపత్తులు మామూలుగా ఉండవు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. రోమాపత్రికలో రాస్తాడు పౌలు గారు 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవరు ఎచ్చులు పోకూడదు, ఎక్కువగా ఎంచుకోకూడదు, గొప్పగా చేయకూడదు. దేవుడు ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున వాడికి 5 ఎందుకు ఇచ్చాడు, వీడికి 2 ఎందుకు ఇచ్చాడు, వీడికి 1 ఎందుకు ఇచ్చాడంటే వారి విశ్వాస నమ్మకాల పరిమాణాలు చొప్పున ఇస్తాడు. 4 చదువమ్మ. ఒక వరాలు ఇచ్చాడు, అప్పగించిన దాన్ని నువ్వు చెయ్యి. పరిచర్య ఇచ్చాడా, పరిచర్య చెయ్యి. హెచ్చరిక చేయమన్నాడా, హెచ్చరిక చెయ్యి. పంచిపెట్టమన్నాడా, పంచిపెట్టు. ప్రార్థన వరం ఉందా, ప్రార్థన చేయి. పరిచర్య సాపలేస్తావా, సాపులెయ్యి. ఏమ్మా నువ్వు ఏం చేస్తావు? పాటలు పాడే స్వరం ఇచ్చాడా, పాటలు పాడు. వరం లేకుండా వరం ఉన్న వాళ్ళని చెడగొట్టడం కాదు, దానికి లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది. మనం గతంలో కూడా చెప్పే మనం ఇంటికాడే చక్కగా పాట పాడుకొని బాగా వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి మంచిగా పాడాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి మనకు ఇవ్వబడిన వరం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనం చేయాల్సిన పని ఏంటి అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గమనించాలి. కొలసీలకు రాస్తాడు పౌలు గారు 4వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. అగ్రిప్పతో చెప్పిన మాట ఇది. మీకు అప్పగించబడిన పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చాలి, జాగ్రత్త పడాలి. అగ్రిప్పతో చెప్పు, పట్టించుకోవట్లేదు, లెక్క చేయటం లేదు. దేవుడిచ్చిన తలాంతుల్ని పాతి పెట్టేవాడుగా మారిపోతున్నారు. రేపు లెక్కప్ప చెప్పాలి. కాబట్టి నీకేమి ఇచ్చాడు దేవుడు, దాన్ని నువ్వు చేస్తున్నావా, చేయటం లేదా, రేపు లెక్క అడుగుతాడు. అతిశయపడ్డావు అనుకో, నెబుకద్నెజరు అతిశయపడ్డాడు. దేవుడు ఎంత మేలు చేశాడు, మహద్దశ ఇచ్చాడు, రాజ్యం మీద రాజుగా చేశాడు. అయినా కూడా అతిశయపడి పశువులాగా గడ్డి మేశాడు. ఈ సంగతి తెలిసినటువంటి బెల్షస్సరు కూడా అతిశయపడ్డాడు. దేవుని కన్నా 5వ అధ్యాయం 23వ వచనం, దేవుని కన్నా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు, నీ మనసును అదుపు చేసుకోలేకపోయావు, హెచ్చించుకున్నావు. కొంతమంది చేసే తక్కువ, ఇచ్చే బిల్డప్ ఎక్కువ కదా, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి కూడా లెక్కించబడతవి. దేవుని సంఘం అంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఇది దేవుని సంఘం. దీంట్లో ఎలా పడితే అలా మాట్లాడటానికి, ఎలా పడితే అలా ప్రవర్తించటానికి, ఇష్టానుసారంగా చేయటానికి ఏమాత్రం ఎవరికి రైట్స్ లేవు. ప్రతి దానికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన పట్ల నువ్వు కార్యక్రమం సరిలేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చింది. నువ్వు తోచబడ్డావు, లెక్క చూసబడ్డావు, లెక్క చూడటం ముగించబడింది. తక్కువగా ఉన్నాను, దేవుని పనిలో తక్కువగా ఉన్నాం,
దేవుని దేవుడినేమో ఎక్కువ ఆశీర్వాదాలు అడుగుతారు, ఎక్కువగా కావాలని అడుగుతారు. దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి తక్కువగా వస్తారు. ఆ? దేవుని సంధికి రోజు రావటానికి బద్ధకం వేస్తుంది. కానీ దేవుడు మాత్రం రోజు కాపాడాలి, దేవుడు రోజు మేలు చేయాలి, దేవుడు రోజు మాట్లాడాలి, దేవుడు కార్యాలు రోజు చేయాలి. దేవుని సన్నిధికి రావటానికి సాకులు చెప్తారు. అన్నీ లెక్కించబడతాయి, ఏది వదిలిపెట్టబడదు. ఆ రోజే కల్దీలు రాజు అయినటువంటి బెల్షస్సరు మరణించాడు. దేవుడు చెప్పాడు కదా, మెనే టేకల్ ఉపార్సిస్ అంటే నిన్ను త్రాసులో చూశాడు, నిన్ను లెక్క చూశాడు, నీ లెక్క ముగించాడు, నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు, మాదీయుడికి ఇస్తున్నాడు అన్నాడు. దర్యావేషు ఎవరు అనుకున్నారు? మాదీయుడు. కాబట్టి బెల్షస్సరు తర్వాత దర్యావేషు రాజు అయిపోయాడు. దేవుడు చెప్పింది ఏది పొల్లు పోదు. ఆ రాత్రి అతుడయ్యాడు బెల్షస్సరు. ఆ తర్వాత చదువమ్మ. మాదీయుడు దర్యావేషు రాజ్యానికి వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు లెక్క చూస్తాడు, లెక్క అడుగుతాడు. మనం అందరం జవాబుదారులమే. కాబట్టి చాలా భయభక్తులతో ప్రవర్తించి దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలని, యజమాని సంతోషములో పాలు పొందే వారంగా ఉండాలని నేను మీ అందరిని కోరుతూ తెలియచేస్తూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.